నువ్వు వరస్ట్ అయిపోయినావు, టూ వరస్ట్ అయిపోయినావు నువ్వు, వరస్ట్ కావడంలో కూడా. మళ్ళీ ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన ఎవరో మూర్తిలో గీర్తినో చాలా యాది పెట్టుకుంటారంట, చాలా యాది పెట్టుకుంటారు బిఆర్ నాయుడునంట. నాయనా మూర్తి, ఏ క్షణాన ఏ మాట అన్యావో ఆ దేవదేవుడైన వెంకటేశ్వర పలికించిన నిన్నోటితో. చాలా యాది పెట్టుకున్నారు ఇప్పుడు మీ నాయుడును. తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ బోర్డు దేవస్థానం ఉన్నంత వరకు మీ బిఆర్ నాయుడు యాదిలో ఉండనే ఉంటాడు. ఇంకా ఇబ్బందే లేదు. ఇప్పటికైనా మీకు అర్థం కావాలా. ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, హరివోస్ సాంబా. ఆయనదైతే అసలు యాది కాదప్ప. ఆగిత్యం అయితే ఇట్ట పెట్టి మా సారు ఇక్కడికి వస్తే గంట 2 గంటలు కూడా ఉండడు. నాకు దేవస్థానం గుర్తొస్తుంది. ఏ కొండలు గుర్తొస్తున్నాయి సాంబా? ఏ కొండలు నాయనా? కొండలు గుర్తొస్తున్నాయంట. చంద్రబాబు నాయుడు లాగే భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నాడంట. భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నాడు. 72 సంవత్సరాల వయసులో భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నాడు. ఏ భక్తి పారవశ్యంలో? దేవదేవుడైన వెంకటేశ్వర భక్తి పారవశ్యంలో కాదు, ఇంకొక భక్తి పారవశ్యంలో తేలుతున్నాడు. ఇట్లా ఆగిత్యం కూతులన్నీ చెప్పి, ఇట్లా అబద్ధాలన్నీ మాట్లాడి, మీరు ఏమనుకున్నారంటే జగన్తో పెట్టుకున్నాములే, జగనే ముందుగా అనుకున్నారు మీరు. జగన్ గబ్బు పట్టిస్తాము, జగన్తో పెట్టుకున్నాము అనుకున్నారు. ఇప్పుడు అర్థమైనది ఏంటంటే మీరు జగన్తో కాదు పెట్టుకునేది, జగన్నాథునితో పెట్టుకున్నారు. లోకరక్షకుడైన జగన్నాథునితో పెట్టుకున్నారు మీరు. ఎవరినైతే మీరు గబ్బు పట్టియాలనుకున్నారో ఆ జగన్నాథుని మీ జీవితాలను చించినాడు, ఇట్లా బజార్లు వేసినాడు మీ జీవితాలను. ఇప్పటికైనా మీకు బుద్ధి వస్తే నేరుగా తిరుమల తిరుపతి పోయి స్వామిని దర్శించుకొని, అపరాధం చేసినామని చెంపలు వేసుకొని మీరు నిజం ఒప్పుకోవాలా. తిరుపతి లడ్డీలో జంతు కొవ్వు కానీ మరొక కొవ్వు కానీ కలసలేదు స్వామి, మేము రాజకీయ ప్రయోజనం కోసం తప్పుగా మాట్లాడి అపరాధం చేసినాం, నీ పట్ల అపచారం చేసినాం, క్షమించు తండ్రి అని చెప్పి మీరు చెంపలు వేసుకొని క్షమాపణ కోరితే ఆ స్వామి కరుణించవచ్చు మిమ్మల్ని. లేకపోతే రఘురామకృష్ణరాజుకు కాలిరిగింది, హెరిటేజ్ కంపెనీ పాపరు పట్టింది, నీకేమో సీటీ చినిగిపోయింది. ఇంకా ఏమేమి జరగాలనో చూడండి, చెప్తానా, జరుగుతాయి. వెంకటేశ్వర స్వామి మహత్యం ఏందో, మీరు ఎవరెవరు తప్పులు చేసినారో వాళ్ళందరికీ అపరాధం తప్పక చెల్లిస్తారు మీరు.